నా బండి అటు సైడ్ షెడ్లో ఉందన్నమాట. దానికోసమని జస్ట్ చిన్న స్మాల్ వాకింగ్ అటు సైడ్కి. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:36 అవుతుంది. ఒక 10 మినిట్స్ చిన్న రైడ్ చేసుకొని టౌన్లోకి పోయి మనకి ఈ టైంలో టిఫిన్ ఎక్కడ చిక్కుతుంది, తర్వాత వచ్చి అండర్ పాస్ ఉంది కదా, అది చూసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేద్దాం. వీలైతే ఇంకొంచెం తిరుగుదాము. తిరిగేసిన తర్వాత అండర్ పాస్ చూసుకొని లాస్ట్లో రిటర్న్ ఇంటికి వచ్చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ దిలీప్ గోసే. యాక్చువల్గా దగ్గర 3 వీక్స్ అయిపోయింది బయటకి ఎక్కడికి పోగా. శ్రీశైలం రైడ్ అయిపోయిన తర్వాత కొద్దిగా వర్క్ ఎక్కువ ఉండి ఎక్కడ పోలేదు. అందుకోసమని చిన్న అప్డేట్, టౌన్లోనే మన అనంతపూర్ టౌన్లోనే ఈ టైంలో టిఫిన్ ఎక్కడ చిక్కుతుంది, టీ ఎక్కడ చిక్కుతుంది అనే దాని గురించి చిన్న రైడ్. మనకి ఎక్కడ చిక్కుతుంది అనే విషయం మనం దాని దగ్గర నేను చెప్తాను. ఇంకోటి వచ్చి మన అండర్ పాస్ అంటే టవర్ క్లాక్ దగ్గర మనకి అండర్ పాస్ ఓపెన్ చేసినారు. అది కూడా ఎటువంటి హంగామా లేకోకుండా సైలెంట్గా ఓపెన్ చేసినారు. దానికోసమని అది చూపించినట్లా ఉంటుంది మనకి. ఈ టైంలో టిఫిన్ ఎక్కడ చిక్కుతుంది అనే విషయం అది కూడా తెలుసుకున్నట్లుంటుందని ఈ చిన్న వీడియో మన అనంతపురం వాళ్ళ కోసం. ఇంకోటి, ఈ టైంలో మన అనంతపూర్ సిటీలో అంటే చాలామంది తీసిండొచ్చు నైట్ రైడ్, కానీ నేను ఎప్పుడు బ్లాగ్ చేయలేదు కాబట్టి నాకు చేసినట్లు ఉంటుంది కాబట్టి దానికోసం ఈ బ్లాగ్ చేస్తాను అన్నమాట. రెడీ, వెళ్తే ఇంకా మనం గోప్రవిలో మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇంతకుముందు మా కాలనీలో అయితే ఇట్లా మెయిన్ రోడ్కి ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడైతే ఒక్కరు కూడా కనపడలేదు. మొత్తం మా రోడ్డు చూసారు కదా, మా ఏరియాలో ఇంత పెద్ద రోడ్డు ఉందన్నమాట. నాకు తెలిసి అనంతపూర్లో మెయిన్ రోడ్స్ కాదు, అంటే ఒక పంచాయతీలో ఇంత పెద్ద రోడ్డు నాకు తెలిసి ఉండకపోవచ్చు. మా పంచాయతీలో ఒకటే అనుకుంటా నేను ఇంత పెద్ద రోడ్డు ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని వచ్చేసి ఫ్యూల్, పెట్రోల్ అస్సలు లేదు. కొద్ది వర్క్ పని మీద ఎక్కువ తిరిగి పెట్రోల్ అయితే వేయించుకోలేదు ఎక్కువ. మనకి చేతిలో పెట్రోల్ ఉందంటే బండి అడిగే వాళ్ళు ఎక్కువ, దానికోసమనే నేను పెట్రోల్ వేయించుకోలేదు. ఫస్ట్ ఇప్పుడు ఫ్యూల్ స్టాప్ ఒక ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ ఉంది 2 లీటర్స్ అట్లా ఉంటుంది. ఏమంటే మనం కొద్దిగా ఉంటే బెటర్ కదా, మళ్ళీ రేపు వర్క్ పోయేటప్పుడు ఎక్కడైనా ఇబ్బంది పడే కన్నా ఒక 100 ఎక్స్ట్రా ఉందంటే ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ తీసుకుందాం, పెట్రోల్ వేయించుకొని ఆ తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే ఫ్యూల్ స్టాప్ తీసుకున్నా, ఒక 200 అట్లా కొట్టించా, ఎందుకంటే కొద్దిగా ఉంటే బెటర్ కదా. ఇప్పుడు వచ్చేసి నైట్ మనకి ఒక 2 వరకు 1:30 ఆ 2 వరకు ఉండొచ్చు నాకు తెలిసి టిఫిన్. ఆ టైంలో కూడా అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే, కానీ తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడవచ్చు కదా. ఎందుకంటే నైట్ బయటకు వచ్చినాను, దాంతోపాటు ఇది కూడా తీసినట్లుంటుందని. మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్లోనే ఇంతకుముందు ఉండే కానీ అది బంద్ చేసిండ్రు, కానీ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసినారు. ఇప్పుడు 2 సైడ్ ఉంది బస్ స్టాండ్లోనే. అటు సైడ్ బస్ స్టాండ్ మెకానిక్ షెడ్ ఉంది కదా, అటు సైడ్ ఒకటి ఉంది. తర్వాత వచ్చి మనకి ఇటు సైడ్ ఒకటి పార్కింగ్ ప్లేస్ ఉంది కదా, అటు సైడ్ ఒకటి ఉంది అన్నమాట. దాంట్లోనే ఎదురుగా కనబడుతుంది కదా, అదే అనమాట టిఫిన్ సెంటర్. నైట్ పూట అంటే నైట్ టైము ఇదొకటి. ఇంకోటి అటు సైడ్ ఉంది,
రష్ అయితే ఫుల్ ఉంది అసలు. ఇంకోటి అటు సైడ్ చూపిస్తా. ఇది ఇన్ని రోజులు బంద్లో ఉండే, మరి ఎందుకో మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసినట్టుంటుంది దాన్ని. అంటే ఏమన్నా రిపేర్ ఏమన్నా చేయించాలని తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఓపెన్లో ఉంది. సెకండ్ అది వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో ఉంది ఒకటి, అది బబ్లు యాదవ్. ఇదొక టిఫిన్ సెంటర్ ఉంది. మనకి నైట్ ఏ టైంలో అయినా కానీ టిఫిన్ చిక్కుతుంది అనమాట. 3 వరకు అనుకున్నా. నా ఐడియా ప్రకారం అయితే మేము ఎప్పుడన్నా వినాయక చవితి అప్పుడు కానీ పీర్ల పండుగ అప్పుడు కానీ నైట్ టిఫిన్ చేయాలంటే బస్ స్టాండ్ దగ్గర వస్తా అంటే, అంటే 1:30 అట్లా 1 అయినా కూడా వస్తాను. ఆ టైంలో ఉంటాండే, దానికోసం చెప్తున్నాను అనమాట. మీకు టీ అయినా కానీ ఆ టైంలో బస్ స్టాండ్లో కంపల్సరీ చిక్కుతుంది. తర్వాత వచ్చేసి మీకు 2 తర్వాత అంటే 2-3 తర్వాత ఆ టైంలో కానీ టీ కావాలనుకుంటే ఇక్కడ షాపు, చిన్న షాప్ ఉంటుంది. 2 పైన ఓపెన్ చేస్తారు ఖచ్చితంగా. ఇది చిన్న బంక్ ఉంది కదా, ఇది ఆ బంకులో 2 తర్వాత కంపల్సరీ ఓపెన్ చేస్తాడు, అది మాత్రం గ్యారెంటీ. మనకిది శ్రీకంఠం సర్కిల్. మనం ఇట్లే స్ట్రైట్ పోయినామంటే, అంటే బస్ స్టాండ్ నుంచి సప్తగిరి సర్కిల్ దావలో వస్తున్నాం మనం. శ్రీకంఠం సర్కిల్, దాని తర్వాత సప్తగిరి సర్కిల్, దాని తర్వాత మనం స్ట్రైట్ పోతే చర్చ్ వస్తుంది, సాయినగర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ పోతే ఐరన్ బ్రిడ్జ్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనం సప్తగిరి సర్కిల్లో నుంచి ఇప్పుడు మనం పోయే రోడ్లో నుంచి రైట్ సైడ్ పోయినామంటే టవర్ క్లాక్ ఫ్లైఓవర్ వస్తుంది. మీరు అలా సప్తగిరి సర్కిల్ రౌండ్ వేసుకొని వచ్చినారంటే మనము ఇప్పుడు టవర్ క్లాక్ సర్కిల్లో ఇటు సైడ్ ఉన్నాం అన్నమాట. ఇది యాక్చువల్గా నా మైకి నా హెల్మెట్కి ఇట్లా లోపల పక్క క్లాత్ లేదు. ఒక 70-80 స్పీడ్ మెయింటైన్ చేసినానంటే మొత్తం వాయిస్ దొబ్బుద్ది. దానికోసమని 50-45 ఆ రేంజ్లో మినిమం రేంజ్లో మెయింటైన్ చేసినామంటే వస్తుంది. మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ మీద వద్దాము. ఇప్పుడైతే మనం ఫస్ట్ టవర్ క్లాక్, ఇదే టవర్ క్లాక్ నుంచి ఫ్లైఓవర్ ఎక్కకుండా కిందికి వెళ్ళాలన్నమాట. కిందికి వెళ్తే మనం అండర్ పాస్ దగ్గర పోతాం. ఇంకా సెకండ్స్ సినిమా అయినట్టు లేదు నాకు తెలిసి. ఈ టైం వరకు అంటే 12:30 అట్లా అవుతుంది సెకండ్స్ సినిమా అయిపోయే లోపల. అండర్ పాస్ దగ్గరకు వచ్చేసినాం. ఇదే అండర్ పాస్ది. మీకు పొగల పూట అయితే కొద్ది క్లారిటీ ఉంటుండే, కానీ మనకి డే టైం మనకి టైం ఉండదు తిరగనీకి. మనకి పని దగ్గర సరిపోతుంది టైం అంతా. ఇంత లోపలికి అంటే పెద్ద వెహికల్స్ వచ్చినాయంటే మాత్రం దీంట్లో పోనీకి ఉండదు నాకు తెలిసి. అంటే ఏమైనా చిన్న చిన్న వెహికల్స్ అయితే పోవచ్చు, కానీ పెద్ద వెహికల్స్కి అయితే నాకు తెలిసి అండర్ గ్రౌండ్లో పట్టదు. రిటర్న్ మనం మళ్ళీ ఇంకోసారి చూద్దామా ఫ్లైఓవర్. అండర్ పాస్ ఫ్లైఓవర్ కాదు, అండర్ పాస్. సూపర్ అసలు. పైన ఫ్లైఓవర్, కింద అండర్ పాస్. అనంతపూర్లో ఇట్లా చూస్తా అంటే అసలు ఫ్యూచర్లో ఇంకా మన అనంతపూర్ ఇంకా బాగుండాలా. ఫ్యూచర్లో అనంతపూర్ బాగుండాలా, అనంతపూర్లో ప్రజలు బాగుండాలా, అందరూ బాగుండాలా. ఇప్పుడు ఇంకోసారి యూటర్న్ తీసుకొని ఫ్లైఓవర్ ఎక్కి కొద్దిగా వేడివేడిగా చాయ్ వేసేసి ఇంటికి వెళ్ళిపోదాము. अंडर पास हो गया, अंडर पास हो गया. అంటే ఈ రోడ్డు కూడా వెడల్పు చాలా పెద్దగా ఉంది అసలు. అండర్ పాస్ అయిపోయిన తర్వాత బయటకు వస్తాం కదా, అటు సైడ్ ఇది కూడా చాలా పెద్దగా ఉంది గ్యాప్ అసలు.
ఏదన్నా వెహికల్స్ వెళ్ళడానికి కానీ బాగుంది. అంటే దాని కింద పెద్ద వెహికల్స్ వెళ్ళావు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు బా, చిన్న వెహికల్స్ కాబట్టి పర్లేదు. కానీ మినిమం ఆ రేంజ్లో అండర్ పాస్ దగ్గర అంటే మినిమం ఆ రేంజ్లో ఉండాల, ఉంటేనే బెటర్ నాకు తెలిసి. యూ టర్న్ అండ్ ఫ్లైఓవర్. చూడండి లైట్స్. మనకి ఇంకా మధ్యలో కొన్ని ఫోల్స్కి లైట్స్ లేవు, కానీ ఒక 3-4 months బ్యాక్ అయితే కంపల్సరీ అన్నీ ఉండే. అప్పుడు తీసింటే బెటర్ దెన్ ఇంకా బాగా వచ్చేమో వీడియో. కానీ ఇప్పుడు కొన్ని ఫోల్స్కి ఒక్కటే లైట్స్ ఉన్నాయి, అయినా పర్లేదు. మా అనంతపూర్ ఎట్లున్నా కానీ మనకు నచ్చుతుంది. ఫ్లైఓవర్ రైల్వే స్టేషన్ లెఫ్ట్ సైడ్ సప్తగిరి సర్కిల్ స్ట్రైట్, ప్రభుత్వ ఆసుపత్రికి స్ట్రైటే. మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ రోడ్డు అనమాట. మనకి స్ట్రైట్ పోతే రైల్వే స్టేషన్, రైట్ సైడ్ పోతే మనం బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ శ్రీనివాస నగర్ లెక్కన ఎంటర్ అయిపోతాము. మనకి ఇప్పుడు కొత్తగా వచ్చేసి రైల్వే స్టేషన్లో కొద్దిగా వర్క్ జరుగుతుంది. ఇటు సైడ్ ఉంటే మొత్తం అంతా కొట్టేసినారు, మనకి ఓపెన్ అటు సైడ్ పెట్టినారు. కానీ ఇప్పుడైతే ఇటు సైడ్ ఏం లేదనమాట, మొత్తం తీసేసినారు. తర్వాత ఇది మామూలుగా నేను ఎప్పుడన్నా రైడ్ ఎండ్ చేసే టైంలో ఈ రోడ్ వే చూసింటారు. ఆల్రెడీ ఒక 2-3 వీడియోస్లో ఉందన్నమాట ఈ రోడ్డు. మనకు ఫ్రెండ్ వచ్చేసి సైపుల్లా బ్రిడ్జ్ అనమాట. మేము చాయ్ తాగడానికైతే మామూలుగా డే టైంలో ఇటుకి వస్తాం, పొగ టైంలో బాగుంటుంది. వచ్చేసి ఒక 1 వీక్లో ఒక రైడ్ ప్లాన్ చేస్తాను. ఒక 2 days అనుకున్నా, అది ఎక్కడికనేది ఆ పొద్దు బ్లాక్లో చెప్తాను. ఒకవేళ ఆ రోజు మా ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అయినా కానీ వాళ్ళతో కలిసి రైడ్ చేస్తా, లేదంటే మాత్రం సింగిల్గా రైడ్ చేస్తా. ఫిక్స్ అయిపోయినా ఏదో ఒక రైడ్కి అయితే పోయి రాలా, చిన్న రైడ్ 2 days అని కంపల్సరీ అయితే పోయేస్తా అని అనుకుంటున్నా. ఒక్క 2 days అంతే. వచ్చేసి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు, తర్వాత వచ్చేసి ఉగాది శుభాకాంక్షలు. ఎవరు ఏ ఫెస్టివల్ చేసుకున్నా అంతా మన మంచి కోసమే. ఆల్మోస్ట్ మనం ఇంటి దగ్గర కూడా వచ్చేసినట్టే. ప్లీజ్ అందరికీ నా చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆ బెల్ బటన్ ప్రెస్ చేసినారంటే ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దానికోసమని బెల్ బటన్ని కొట్టండి. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసినట్లే. కమింగ్ టు నెక్స్ట్ బ్లాక్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దిలీప్ గోసే. పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.